హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే భరతనాట్యం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 3 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయిందండి. ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఆహా వాళ్ళు అయితే తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నారు. నేను చెప్తున్నా కదండి, ఆహా వాళ్ళు కంప్లీట్గా మనకు రాడ్ సినిమాలు తెచ్చి మనం టార్చర్ చేయడానికే తీస్తున్నారు. ఇది మాత్రం మీరు ఫిక్స్ అయిపోండి. వాళ్ళు ఒక మూవీని తీసుకొస్తున్నారు శుక్రవారం అంటే మాత్రం పక్కాగా అది రాడ్డే అవుతుంది. రాడ్ కాకపోతే వాళ్ళు కొనరనుకుంటా, అదే నేను అనుకుంటున్నా. ఈ మూవీ అరగంట కాదండి, ఫస్ట్ పావు గంటకే నాకు అర్థమైపోయింది ఇది ఒక పెద్ద రాడ్ మూవీ అని. లిటరల్లీ అప్పటికే నాకు ఆపేయాలనిపించింది. పేషెన్స్ అంత టెస్ట్ చేస్తున్నారు. పోనీ ఈ మూవీ టీం అంతా కూడా సినిమా అయిపోయిన తర్వాత జస్ట్ ఒక షో వేసుకుంటే బాగుండేదండి. అప్పుడన్నా వాళ్ళ క్లారిటీ వచ్చేది. పోనీ వాళ్ళు చూసినా వాళ్ళే అనుకుంటారు అసలు మనం ఏం తీసామరా అని. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నాలాగా మీరందరూ ఫ్రస్ట్రేట్ అవ్వకూడదని చెప్తున్నా. ఒక సినిమా బాగుందనుకోండి, మన రివ్యూవర్స్ ఆ సినిమాని లేపేస్తారు. అదే బాగాలేదనుకోండి, ఎవ్వరూ దాన్ని కాపాడలేరు. రివ్యూస్ అంతలా రోస్ట్ చేస్తారు. నన్ను అడిగితే ఆహా వాళ్ళు ఇలాంటి సినిమాలు తెచ్చే బదులు ఏ సినిమా రిలీజ్ చేయకపోవడమే బెటర్ అండి. వారం వారం అసలు ఈ మూవీలో ఒక స్టోరీకి క్లారిటీ ఉండదు. ఏ సీన్ ఎందుకు వస్తుందా, ఇది ఎందుకు వచ్చిందిరా, ఇక్కడ ఈ ప్లేస్మెంట్ సరిగ్గా లేదని మనకే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా రైటింగ్ అయితే ఎందుకు రాస్తున్నారో వాళ్ళకే తెలియాలి. అండ్ నవ్వు తెప్పించిన కామెడీ పెట్టుకొని అసలు ఎటువంటి ఇంపాక్ట్ లేని ఎమోషన్స్తో ఇంకా అనవసరంగా వచ్చే ఐటమ్ సాంగ్స్ అండ్ అలానే హీరో మీద లవ్ ఒప్పించడానికి హీరోయిన్ బెస్ట్ని తీసుకొచ్చి ఒక లవ్ ట్రాక్లా పెడతారు. అది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. 2 వరస్ట్ అని చెప్పాలి ఈ మూవీలో. అది ఓన్లీ ఆ కాస్టింగ్ని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగానే ఉన్నాయండి. కొంచెం సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అంతే తప్పితే చెప్పుకోవడానికి ఒక్క సీన్ కూడా హై ఇచ్చేది లేదు. ఇంకా కొన్ని ఐడియాస్ రాసుకున్న విధానం కూడా చాలా బాగుంది. స్టార్టింగ్లో సవాళ్ళను మార్చే సీన్ కానీ ఇలాంటి కొన్ని బాగున్నాయి. అంతే తప్పితే ఇంకేమీ లేవు ఈ మూవీలో. నేను చెప్పేది మీరు నమ్మకపోతే మీరే మూవీ ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ అలానే ఈ మూవీస్ అన్ని చూస్తుంటే కూడా మన సినిమా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా పడిపోతుందండి. మరీ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం కదా అని ఏది పడితే అది తీసి పంపించేస్తున్నారు. దీనికంటే కూడా మన యూట్యూబ్లో రిలీజ్ అయ్యే షార్ట్ ఫిల్మ్స్ చాలా బెటర్గా ఉన్నాయండి. సో అలాంటి యంగ్ టాలెంట్ని ఎందుకు ఎంకరేజ్ చేయారో నాకు అర్థం కాదు. ఇలానే ఉంటే మాత్రం ఆహా వాళ్ళు అయితే మన ఓటీటీని చాలా దిగజార్చేస్తారని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ మూవీకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు, జస్టిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయారండి. ఇది ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ కదా, మరి ఎందుకు ఆ టైటిల్ పెట్టారా అనిపించింది. సో ఈ మూవీకి మనం ఇచ్చే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ అన్ ఈజీలీ ఫర్గెటబుల్ మూవీ అని చెప్పాలండి. అసలు మీరు ఖాళీగా ఉన్న ఈ మూవీని అయితే ట్రై చేయొద్దు. మీరు ట్రై చేస్తానంటే మీ ఓన్ రిస్కే వదిలేస్తున్నా. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.